దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చూడగాక ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రత్యేకమైన దినము, యూత్ సండే యువజన ఆదివారముగా ఈ యొక్క ఆదివారమును మనము జరుపుకోవాల్సిన వారముగా ఉన్నాం. యూత్ బిడ్డలందరూ కూడా పాటలు పాడడానికి, వాక్య భాగాలు చదవడానికి సిద్ధముగా ఉండాలి. మీ నామాన్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు. ఈ యొక్క ఆదివారం ప్రభా నా తండ్రి నాయన ప్రత్యేకముగా యూత్ సండేగా నా తండ్రి, యువజన ఆదివారముగా నా తండ్రి నాయన మేము ఈ యొక్క ఆరాధన జరపబోచుండగా నా తండ్రి కృప చూపించండి. యవన బిడ్డల చుట్టూ మీ కంచెన వేయండి ప్రభా, నీకు వందనాలు నాయన. యవన కాలంలో మీ కాడి మోయిట ఎంతో ఆశీర్వాదకరం పన్నావు నా తండ్రి నాయన. అట్టి కృప ధన్యత మా బిడ్డలందరికీ దయచే తండ్రి, నీకు వందనాలు నాయన. మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్క యవన బిడ్డను దీవించండి, ఆశ్రయించండి ప్రభా. వారి చుట్టూ మీ కంచెన వేయండి ప్రభా. యవన ప్రాయంలో వారి పరిశుద్ధతను వారు కాపాడుకునేలాగున సహాయం దయచేయండి. యేసేపు వలె నా తండ్రి నాయన ఆ యొక్క పాపము నుంచి నా తండ్రి నాయన వారు నాయన పారిపోయే విధముగా నా తండ్రి నాయన మీ ఆత్మతో మీ వాక్యముతో నింపి నడిపించి సహాయం దయచేయండి. మీ వాక్యముతో వారి జీవితాలు దాన్ని వివరించబోతుండగా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించి సహాయం దయచేయండి నా తండ్రి నాయన. యవన ప్రాయములోని నా తండ్రి నాయన మీలో నాటబడిలాగున ప్రభా నా తండ్రి నాయన మీ కృప చూపించి సహాయం దయచేయండి నా తండ్రి. మా గ్రామమును, మా రాష్ట్రమును, మా దేశమును దీవించి ఆశ్రయించండి ప్రభా నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, ప్రత్యేకముగా నా తండ్రి నాయన మాదెంతినపాడు గ్రామాన్ని దీవించి ఆశ్రయించిన తండ్రి నాయన. గ్రామం చుట్టూ మీ కంచెను వేసి కాపుదల ఉంచి సహాయం దయచేయమని, మీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు నా తండ్రి. అట్టి కృప ధన్యత మా బిడ్డలకు దయచేయమని కొనుచున్నాం, నీకు వందనాలు. ఈ దిన ఆరాధన ప్రభా మీకు మహిమార్థకరముగా మాకు ఆశీర్వాదకరముగా జరుగులాగున సహాయం దయచేయండి. ఈ యొక్క ఆరాధన ప్రభా క్రమముగా నా తండ్రి నాయన జరిగించమని కొనుచున్నాము, నీకు వందనాలు ప్రభా నాయన. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నాయన మీ ఆత్మతో నింపి నడిపించి సహాయం దయచేయమని, అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి కనికరించి నాయన కృప చూపించమని నా తండ్రి. ఈ ఆరాధన ఆద్యంత వరకు మీరే తోడు నిర్వహణ నడిపించి సహాయం దయచేయమని, మీరే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకున్నామని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుండే మన మీద జాలి పరుడైయుండెను, మన మీద జాలి పరుడైయుండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే. యేసుక్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారి జనులతో నెంతో సుభాషులను బల్కినా. మా కొరకై ప్రాణమిచిన గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే. మా కొరకై ప్రాణమిచిన గొప్ప కాపరి, మరణమైనను భయము లేదులే, మరువమైన ప్రేమతో మమ్ము కాయును. మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయును. మంచి కాపరి మా ప్రభు యేసే.
మా కొరకై ప్రాణమిచిన గొప్ప కాపరి. పచ్చిక బయళ్లలో విశ్రమింపగా శాంతి జయలాల చెంత అడుగు వేయగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా నామదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీదరే నేను చేరనుగా. ఎవరు చూపించలేని క్షణికమైన మత్తు రెప్పపాటు సుఖము ఎరలు వేసి వలలు వేసి లాగుతున్నది నిన్ను పాతాళ లోకానికి చేరుతున్నది. వలలు వేసి లాగుతున్నది నిన్ను పాతాళ లోకానికి పంపుతున్నది. యవ్వనుడా విన్నావా ఇది కాలం సమీపమైనది సాతాను పొంచి ఉన్నది నీకు లోకాశలు చూపుతున్నది. నిన్న నేడు నిరంతరం మారని దేవా నిన్న నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను నా హృదయం పొంగెను. నీవయ్యా మలినము నాగతం పగిలెను జీవితం చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం నీవయ్యా లోక స్నేహమే కోరి దూరమైతి తీసేదండి. నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే. కాపాడినావు
ప్రేమ నాకై బలి అయిన ప్రేమ, ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అగ్నిస్తంభమైన నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. పూజించినవాడు ఆయనే, ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకుందు ననుకుంటిని. నా పాపదోషము పరిహరించి ఉన్నావు, కుమారునికి పరిశుద్ధ మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులని పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూలరాతిని సీయోన్లో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అనుమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించి ఉన్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. పునరుద్ధానం నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్.
యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో. అందరం పాడదాం, చప్పట్లు కొడదాం గట్టిగా. యుద్ధతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. రారాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయును. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల జుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన. శోధనలు మనల జుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన. భయము లేదు మనకిక, ప్రభు చెంతనుందుము. భయము లేదు మనకిక, ప్రభు చెంతనుందుము. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వము, యుద్ధనాదంబుతో పోదమా. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసురాజు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథ గొల్వను. సాధనంబెవరు నీకు నేనేగా, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వము. అందరం ప్రార్థించుకుందాం. Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, we thank you for your blessings. మీ యొక్క ఆశీర్వాదాల కొరకై మీకు వందనాలు. Thank you for giving us new life.
మాకు ఈ యొక్క కొత్త జీవితాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for giving us this wonderful opportunity to share thy words. మీ యొక్క మాటలను మేము పంచుకొనుటకు మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. I am not worthy for it. నేను అర్హుడను కాను. Through your grace, you have given me this opportunity. నీ యొక్క కృప చెప్పున నీవు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. As we are going to meditate your words, నీ యొక్క మాటలను కొద్ది సమయము మేము ధ్యానించబోచుండగా please bestow your Holy Spirit upon us. నీ యొక్క పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని అడుగుచున్నాను. Please guide us and teach us. మీ యొక్క వాక్యాన్ని మాకు బోధించమని అడుగుచున్నాను. Use my tongue, your trumpet. నా నోటిని నీ నోటి బుర్రగా వాడుకోమని అడుగుచున్నాను. As your children are going to listen your words, నీ బిడ్డలు నీ వాక్యాన్ని వినబోచుండగా please help them to understand your words. నీ మాటలు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు నీ కృప సహాయం దయచేయండి. We ask all these things in Jesus' name. We pray. Amen. యేసునామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. All glory to God. Amen. 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 సమస్త మహిమ ఘనత ఆ దేవాది దేవునికే చెల్లునుగాక. ఆమేన్. Greetings to you all in the most precious Lord. మన ప్రభువును రక్షకుడైనటువంటి ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. First, I give thanks for Lord for giving this wonderful opportunity. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. I give thanks for the pastor also. అదే విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. Today we will meditate on the God's word about youth. ఈ దినము యవన బిడ్డల కొరకై వాక్యమును ధ్యానిద్దాం. As today Youth Sunday, ఈ దినము యువజన సండే కనుక let us turn our Bibles according to the epistle of Peter, 1 Peter chapter 2 verse 9. మనము బైబిల్ని తెరిచి మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉన్నది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. Today I am going to discuss 4 most important points that every youth Christian should follow. ఈ దినము 4 అంశములు క్రైస్తవ యవన బిడ్డలు పాటించవలసినవి ధ్యానిద్దాం. First point, Christian uniqueness or peculiarism. ఈ దినము క్రైస్తవ యవన బిడ్డలకు ఉండవలసినటువంటి ప్రత్యేకత. Second point, holiness. క్రైస్తవ యవన బిడ్డలకు ఉండవలసినటువంటి పరిశుద్ధత. Third point, character. మూడవది క్రైస్తవ యవన బిడ్డకు ఉండవలసినటువంటి పద్ధతి. Fourth point, planning. నాలుగవది క్రైస్తవ యవన బిడ్డలకు ఉండవలసినటువంటి ప్రణాళిక. What kind of uniqueness should youth must have? ఎటువంటి ప్రత్యేకతను క్రైస్తవ యవన బిడ్డలు కలిగి ఉండాలి? When we see the epistle of 1 Peter chapter 2 verse 9, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. the first one is you are chosen people. మొదటి అంశము నీవు ఏర్పరచబడినటువంటి వంశము. In this world God separated you and me. దేవుడు నిన్ను నన్ను ఈ ప్రపంచంలో వేర్పరచుకొని ఉన్నాడు. Chosen means selected. chosen అనగా ఎంపిక చేసుకోవడం. Selecting from groups, electing from the group is called chosen. chosen అనగా ఒక గుంపులో నుంచి ఎంపిక చేసుకోవడం, దానినే మనం chosen అని అంటాం. For example, when we go to the supermarket, మనము సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు we don't ask the shopkeeper that please give me any one of the apple. మనము ఆ యొక్క వ్యాపారి దగ్గరికి ఏదో యాపిల్స్ ఇచ్చేయనని మనం అడగం కదా. But we choose the best one. కానీ మనము ప్రత్యేకమైనది మంచిది మనం ఎంపిక చేసుకుంటాం. Because there will be some spoiled one and damaged one. ఎందుకంటే వాటిలో కొన్ని పాడైపోయినవి ఉంటాయి, కుళ్ళిపోయినవి ఉంటాయి. కాబట్టి మనము ప్రత్యేకమైనది తీసుకొని ఎంపిక చేసుకుంటాం. So we just observe it by turning all sides, by turning this side, that side, we'll choose the best one. కాబట్టి వాటిని మనం తీసుకొని ఒక మంచి తీసుకొని అటు తిప్పి ఇటు తిప్పి అవి బాగున్నాయా లేదా, ఫ్రెష్గా ఉన్నాయా లేదా అని మనం వాటిని తీసుకొని ఎంపిక చేసుకుంటాం. In this big nation, among these millions of people, why God chosen you and me? ఇంత పెద్ద ప్రపంచంలో దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? God elected you and me. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. And he wants to be special in this world. అదే రీతిగా దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాడు. Out of these 700 millions of people, దాదాపుగా 750 కోట్ల ఉన్న ఈ జనాభాలో
God, why did you selected me? దేవా నువ్వు నన్ను ఎందుకు ఎంపిక చేసుకున్నావు అని అడిగితే God says that I have great plans for you. దేవుడు ఏమంటాడంటే మీ పట్ల నా యొక్క ప్రణాళికలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి. I have purpose in your life. మీ యొక్క జీవితంలో నా యొక్క ఉద్దేశం ఉన్నది. I have a special plan about you. మీ యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నేను కలిగి ఉన్నానని చెప్తాడు దేవుడు. When we see in this world, we are all unique. మనము ఈ యొక్క ప్రపంచంలో చూస్తే మనం అందరము ఎంతో ప్రత్యేకంగా ఉన్నాము. Some are short, some are tall, some are black, some are white. కొంతమంది పొడవుగాను, కొంతమంది పొట్టిగాను, కొంతమంది తెల్లగాను నల్లగాను ఉంటున్నారు. When we observe in this world, మనం ఈ యొక్క ప్రపంచాన్ని గమనించినప్పుడు we can find that everyone is differently created. మనం ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో ప్రత్యేకమైనటువంటి రీతిలో సృష్టింపబడి ఉన్నారు. God created us in unique manner. ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రీతిలో దేవుడు వారిని సృష్టించుకొని ఉన్నాడు. For example, your thumbprint is unique. ఉదాహరణకు నీ యొక్క వేలు ముద్ర అనేది ప్రత్యేకమైనది. Your voice is unique. నీ యొక్క స్వరము ప్రత్యేకమైనది. Your eyes are different. నీ యొక్క కనుచూపు ప్రత్యేకమైనది. God created you in the world in very different manner. దేవుడు ఈ ప్రపంచంలో నిన్ను ప్రత్యేకమైన రీతిలో నిన్ను ఆయన సృష్టించుకొని ఉన్నాడు. God did not say to copy others. దేవుడు ఎవరినో చూసి నిన్ను ఆయన సృష్టించలేదు. God did not create like others, but you are very specially created. దేవుడు ఎవరినో నిన్ను చూసి వారిని మాదిరిగా తీసుకొని ఆయన నిన్ను సృష్టించలేదు. నువ్వు ఎంతో ప్రత్యేకంగా సృష్టింపబడి ఉన్నావు. When we see the letter of epistle, Ephesians chapter 2 verse 10, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. we are the work of God. మనము దేవుడు చేసిన పని అయి ఉన్నాము. You are God's handiwork. మనము దేవుని చేతి పని అయి ఉన్నాము. God has made us with his own hands. ఆయన తన స్వహస్తాలతో నిన్ను ఆయన సృష్టించుకొని ఉన్నాడు. You are God's masterpiece. నీవు నేను ఆయనకు మాస్టర్ పీస్గా ఉన్నాం. Masterpiece means, మాస్టర్ పీస్ అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, for example, when you go to the shop to buy an dress for you, మనము దుకాణానికి వెళ్ళి ఒక డ్రెస్ని మనం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు and ask the shop owner that I want same piece, same design, different color. నాకు ఇదే డ్రెస్ కావాలి, కాకపోతే వేరే మోడల్లో కానీ ఇదే డిజైన్లో వేరే కలర్స్ నాకు కావాలని మనము ఆ యొక్క షాప్ అతన్ని అడిగినప్పుడు, then shop owner says that, sir, we have only this designer piece because this is a designer piece. ఇది డిజైనర్ పీస్ అమ్మా, మీకు ఇది ఒక్కటే వస్తుంది కాబట్టి దానినే మనము డిజైనర్ పీస్ అంటాము. So we call the designer piece as also as masterpiece. కాబట్టి డిజైనర్ పీస్ అనే పదాన్ని మనము మాస్టర్ పీస్ అని కూడా అనొచ్చు. So you and me are God's designer masterpiece. ఒక మాటలో చెప్పాలంటే నీవు నేను ఆ దేవాతి దేవుని యొక్క మాస్టర్ డిజైన్ పీస్గా ఉన్నాం. హల్లెలూయా. God created very unique way. దేవుడు నిన్ను ఎంత ప్రత్యేకమైన రీతిలో సృష్టించి ఉన్నాడు. That's why in Psalms chapter 139:14 says, అదే రీతిగా కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. I am fearfully and wonderfully made. నేను ఎంతో భయముతోనూ ఆశ్చర్యకరముతోనూ సృష్టింపబడి ఉన్నాను. When we observe our human body, మనం ఈ యొక్క మానవుని యొక్క శరీరాన్ని మనం చూస్తే God created us wonderfully దేవుడు మనల్ని ఎంతో అద్భుతంగా ఆయన సృష్టించి ఉన్నాడు. through any technology like cloning. ఈ యొక్క ప్రపంచంలో సాంకేతికంగా క్లోనిక్ ద్వారా కానీ We cannot create the same human body. ఇదే మానవుని యొక్క జీవితాన్ని ఎవరు సృష్టించలేకపోయారు.
Day by day, technology is increasing. దినదినము సాంకేతం అనేది అభివృద్ధి పరచబడుచున్నా కానీ Scientifically, human is developing day by day. సాంకేతికంగా మనిషి ప్రతిదినం అభివృద్ధి పరచబడుచున్నాడు. But same human body cannot be created. కానీ ఇదే మానవుని యొక్క శరీరాన్ని ఎవ్వరూ సృష్టించలేకపోయారు. Because the way God made us is wonderful and fearful. ఎందుకంటే దేవుడు మనం సృష్టించిన విధము ఎంతో భయమును ఆశ్చర్యమును కలిగిస్తుంది. Each and every young brother and young sister should remember that, you and me. కాబట్టి ప్రతి యవన తమ్ముడు యవన చెల్లెమ్మ గమనించాల్సింది ఏంటంటే That our heavenly God is King of kings, Lord of lords. కాబట్టి మన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. కాబట్టి We call our God our Father when we pray. మనము ప్రార్థించినప్పుడు దేవుడిని ఏమని మనం పిలుస్తాం? నా తండ్రి, పరలోకపు తండ్రి అని పిలుస్తాము. So when we call, so the children of the king called as prince and princesses. కాబట్టి రాజకుమార్తెలు రాజబిడ్డలు ఏమని పిలువబడతారంటే రాజకుమారులు రాజకుమార్తెలుగా పిలువబడతారు. So my dear brother and sister, కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు గమనించాల్సింది ఏంటంటే do not forget that you are the daughter of king, you are the son of king. మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు, అది మీరు రాజకుమారులని రాజకుమార్తెలని. Princess and prince, how would be they? రాజకుమారులు రాజకుమార్తెలు ఎలా ఉంటారు? They will be like all? అందరిలాగా ఉంటారా? No, they will be like specially. Their talking is different, their walking is different, everything is specially. వారి యొక్క మాట తీరు, వారి యొక్క నడవడిక, వారు చేసే ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. When they go to college, వారు కాలేజ్కి వెళ్ళినప్పుడు there will be different people. ఎంతో ప్రత్యేకమైనటువంటి వాళ్ళు ఉంటారు. When we see that they live like an differently. వాళ్ళు ఎంతో ప్రత్యేకంగా ఉంటారు. For example, ఉదాహరణకు when others are going to watch movie, వారి యొక్క స్నేహితులు సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు when you don't behave like that people, worldly people, మనము లోకానుసారంగా వారితో మనము జీవించకపోతే God's children says that I won't see the movies. కానీ దేవుని బిడ్డలు ఏమంటారంటే నేను సినిమాలు చూడను అని అంటారు. They think that, they all think that they are different. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో తేడాగా ఉన్నారు అనుకుంటారు. If you don't maintain boyfriend or girlfriend, వారిలాగా లోకానుసారంగా ఉన్నటువంటి వాళ్ళలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ని కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మనం మెయింటైన్ చేయకపోతే, వాళ్ళని కలిగి ఉండకపోతే they think that you are different. వాళ్ళు నిన్ను తేడా అనుకుంటారు. For example, ఉదాహరణకు dead fish float in the flow of water direction, చచ్చిన చేపలు నీరు ఎటువైపు వెళ్తుందో అటువైపే వెళ్తాయి. but live fish swim the opposite direction of the water. కానీ బ్రతికిన చేపలు ఎదురీదుతాయి. The purpose of God is that అదే రీతిగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే we should not be like dead fish, మనము చచ్చిన చేప వలె ఉండకూడదని. going in the direction of the world. ఈ లోకానుసారంగా వెళ్తున్నటువంటి మార్గంలో మనం వెళ్ళకూడదని. We must be special. మనము ప్రత్యేకంగా ఉండాలి. He wants you to be as unique you and in a different manner. ఆయన నిన్ను ప్రత్యేకమైన రీతిలో ఉండాలని ఆశపడుతున్నాడు. Being like all is not great. అందరిలాగా ప్రత్యేకంగా ఉండడం అనేది ఏదో గొప్ప కాదు. Being like different, you should have dare. అందరిలో ప్రత్యేకంగా ఉండడానికి నీకు దమ్ము ధైర్యం ఉండాలి. Jesus said that, దేవుడు ఏమన్నాడంటే I have called you from the darkness, from the sin, from the world. దేవుడు నేను మిమ్మల్ని చీకటి లోకము నుంచి, పాపపు లోకము నుంచి నేను మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాను. Why you go and mix among with them? ఎందుకు మళ్ళీ వాళ్ళతో వెళ్ళి కలవాలని కాదు. You should live separately. నువ్వు ప్రత్యేకంగా జీవించాలని, You should be witness for me. నీవు నా కొరకు సాక్షివై ఉండవాలని. So, brother and sister, కాబట్టి ప్రతి యవన తమ్ముడు యవన చెల్లెమ్మ don't be like some other. ఎవరిలాగా ఉండొద్దు. Do not imitate someone. ఎవరినో చూసి జీవించొద్దు. You just live what God's want to be. దేవుడు నిన్ను ఎలా జీవించమంటాడో ఆ రీతిగానే జీవించు. You should live according to the God's will. మనము దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. You should be appreciated by God. దేవుని చేత మనము మెప్పించబడాలి. When you live specially, మనం ప్రత్యేకంగా జీవించినప్పుడు everyone criticizes. అందరూ మనల్ని నిందించొచ్చేమో. They would tell you that if you don't watch movies,
ఒకవేళ నువ్వు సినిమాలు చూడకపోతే you will not get any worldly language. నీకు లోకానుసారమైనటువంటి నాలెడ్జ్, జ్ఞానము నీకు ఎక్కడి నుంచి వస్తుంది? But this worldly knowledge cannot save you, sister and brother. కాబట్టి ప్రియవన తమ్ముడు, యవన చెల్లెమ్మ, ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానము నిన్ను నన్ను రక్షించదు. When we stand for God, మనము దేవుని కొరకు నిలిచినప్పుడు God would stand for you. దేవుడు నీ కొరకు నిలుస్తాడు. To be special for God, దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండాలంటే it is challenge. అది ఒక మనకు సవాలై ఉన్నది. It is not easy. అది మనకు అంత సులువైనదైతే కాదు. They will underestimate you. వాళ్ళు నిన్ను నిందించొచ్చేమో, They play jokes on you. వాళ్ళు నీ మీద అపహాస్యంగా They మాట్లాడొచ్చేమో, speak about you. వాళ్ళు నీ మీద It will మాట్లాడొచ్చేమో, hurt you. వారి యొక్క మాటలు నిన్ను గాయపరచొచ్చేమో, They won't allow to mingle with others. వారితో నిన్ను కలవకుండా చేయొచ్చేమో. No నిన్ను matter, you should stand for God. ఏది ఏమైనా కానీ నువ్వు దేవుని కొరకు నిలబడాలి. You are an ambassador for God. నీవు నేను ఆయనకు ప్రతినిధులమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Second point, holiness. రెండో అంశము పరిశుద్ధత. About holiness, other religions do not give much importance. పరిశుద్ధత గురించి ఏ మతము ఇంతగా ప్రత్యేకత పరిశుద్ధతను ఇవ్వదు. But in Christianity is very important. కానీ క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. Those who believe in Jesus, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతారో they should give more importance for the holy being. వారు పరిశుద్ధత కొరకు ఎంత ప్రాధాన్యతనివ్వాలి. That's what God wants to us. అదే దేవుడు మన నుంచి We should కోరుకుంటున్నాడు. not ever forget this. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. In Hebrew, holy means హిబ్రూ భాషలో హోలీ అనే మాట, పరిశుద్ధత అనే మాట kodesh. కడోష్ అనే మాటను పిలువబడి ఉన్నది. That means separate, set apart. కడోష్ అనగా సపరేట్ చేయడం, ప్రత్యేకపరచడం అని అర్థం. This world is unholy. ఈ యొక్క లోకం అనేది అపరిశుద్ధమైనది. We should live in this world. ఈ యొక్క లోకంలో మనం జీవించాలి. We should live among them only. మనం వీరిలోనే జీవించాలి. But we should live separately. కానీ మనము ప్రత్యేకంగా జీవించాలి. We should separate from this world ourselves. మనంతట మనము ఈ లోకం నుంచి వేరు చేయబడాలి. For example, ఉదాహరణకు boat in the ocean. పడవ నీళ్ళల్లో ఉంటుంది. When the ocean is full of water, ఆ యొక్క సముద్రం నిండా నీళ్ళే. but the boat does not get any water inside it. కానీ ఆ యొక్క ఓడలోకి ఎటువంటి నీరు లోపలికి రాదు. When water comes into the boat, ఎప్పుడైతే ఆ నీళ్ళు ఆ పడవలోకి వస్తాయో it will sink. అది పడవ అనేది మునిగిపోతుంది. Like when we see the lotus plant, అదే రీతిగా మనము తామర పువ్వు చూస్తే it lives in the dirty water. అది మురికి జీవితంలో, మురికైనటువంటి నీళ్ళల్లో జీవిస్తూ ఉంటుంది. But that dirtiness will not be touched to it. కానీ ఆ మురికిని ఆ యొక్క తామర పువ్వును అంటకుండా జాగ్రత్త పడుతుంది. We should be in the world. మనం ఈ యొక్క లోకంలో జీవించాలి. But worldly dirtiness should not allow to touch us. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని, లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మనము అంటనివ్వకుండా జాగ్రత్త పడాలి. For example, ఉదాహరణకు flight in the air. విమానము గాలిలో ఎగురుతూ ఉంటుంది. But air should not come into the flight. కానీ ఆ యొక్క విమానంలోనికి గాలి రాకూడదు. So that's why the aeroplane's windows are closed by the glasses. కాబట్టి ఆ యొక్క విమానంలో ఉన్నటువంటి కిటికీలన్నీ గట్టిగా క్లోజ్ చేయబడతాయి. If little bit air enters into the flight, కొంచెమైనటువంటి ఆ యొక్క విమానంలో గాలి వస్తే it is very dangerous to the flight. విమానము చాలా ప్రమాదకరమైనది. When we see the epistle of 1 Thessalonians chapter 4 verse 7, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధులగుటే దేవుడు మిమ్మల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మిమ్మల్ని పిలవలేదు. God has called us to be holy. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి ఆయన పిలుచుకొని ఉన్నాడు. We are chosen by God. మనము దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాము. God has elected. దేవుడు మనల్ని ఎంపిక చేసుకొని ఉన్నాడు. Not elected, but He called us. ఆయన మనల్ని ఎంపిక చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు కూడా. His calling is holy calling. ఈ యొక్క పిలుపు అనేది పరిశుద్ధమైన పిలుపు.
His calling is heavenly calling. ఈ యొక్క పిలుపు పరలోకపు పిలుపు. For example, ఉదాహరణకు chief minister is calling means ముఖ్యమంత్రి మనల్ని పిలిచినప్పుడు how much happy we will be. మనం ఎంత ఆనందంగా ఉంటాం. We will tell to all the people. మనం అందరికీ చెప్పుకుంటాం ఈ విషయంని. Remember this, Jesus is calling you, brother and sister, everyone. everyone. అదే రీతిగా ప్రతి ఒక్కరు గమనించాల్సింది, దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుచుకుంటున్నాడు. To have relation with us. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, To be holy. ఆయనతో పాటు పరిశుద్ధంగా ఉండటానికి ఆయన మనల్ని పిలుచుకుంటున్నాడు. About another thing is that ఇంకొక విషయం ఏంటంటే, in Christian life being holy is an command. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధంగా ఉండడం అనేది ఆజ్ఞ అయి ఉన్నది. You may say that I won't be holy or I will be holy. You cannot say that words. నాకు నచ్చితే పరిశుద్ధంగా ఉంటాను, లేకపోతే పరిశుద్ధంగా ఉండను అని అనడానికి లేదు. We cannot say that. మనం ఆ మాటను చెప్పలేము. Everyone should be holy. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ఉండాలి. Because our God is holy. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. According to the epistle of 1 Peter chapter 1 verse 16. అదే రీతిగా 1 పేతురు 1వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. Holy as I am holy. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండుడి. Why Jesus has come to this world? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? There are lot of reasons. ఎన్నో కారణాలు ఉన్నాయి దేవుడు ఈ లోకానికి రావడానికి. First and foremost thing is that మొట్టమొదటిగా ఏంటిదంటే, to save us from our sins and to die for our sins. మన పాపముల కొరకు ఆయన మనల్ని రక్షించడానికి కొరకు, ఆయన మన కొరకు చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. Second, రెండవది ఏంటంటే, if God is in heaven ఒకవేళ దేవుడు పరలోకంలో ఉంటే and say that I love you, be holy. నా బిడ్డలారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు పరలోకంలో ఉండి చెప్తే, if Jesus said these words in being in heaven, ఈ మాటలన్నీ దేవుడు పరలోకంలో ఉండి చెప్తే, we say that God, what you know? దేవా నీకేం తెలుసు? It is very hard to be in holy in this world. అసలు ఈ లోకంలో పరిశుద్ధంగా ఉండడం అనేది ఎంత కష్టమో నీకు తెలుసా? You don't know. నీకు తెలియదు యేసయ్యా. If you come to this world, you will understand our temptations and problems. నువ్వు ఈ లోకంలోకి వస్తే నీకు అర్థమైతే మా యొక్క సమస్యలు, మా యొక్క శోధనలు ఏంటో అని. Being holy is how much hard. పరిశుద్ధంగా ఉండడం అనేది ఎంత కష్టమో నీకు తెలిసిద్ది. Sitting in heaven, you will say very nicely. నువ్వు పరలోకంలో కూర్చొని బాగానే చెప్తావని మనం అనొచ్చేమో. We might say like this. ఈ మాటలని దేవునితో మనం అంటామేమో. God did not give that chance to say that words. కానీ దేవుడు ఆ మాటలు అనడానికి మనకు ఆ యొక్క ఛాన్స్ని ఇవ్వలేదు, అవకాశాన్ని ఇవ్వలేదు. Jesus came to this world and lived 33.5 years in this world. దేవుడు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నాడు. 33.5 means very young age he lived here. 33.5 సంవత్సరాలు అంటే ఆయన తన యొక్క మంచి యవ్వనములో జీవించి ఉన్నాడు. Like us, he was tempted, but he lived holy. ఆయన మనలానే శోధింపబడ్డాడు, ఆయన మనలానే సమస్యలను ఎదుర్కొన్నాడు. He went through our experience. ఆయన మన అనుభవాల గురించి వెళ్ళాడు. But he did not commit to do sin. కానీ ఆయన పాపం చేయడానికి వెనుతీయలేదు. So all youth should remember that. కాబట్టి అందరూ గమనించాల్సింది ఏంటంటే, you will get to do sin. మీ అందరికీ పాపం చేయడానికి అవకాశం రావచ్చేమో. You may be tempted to do that sin. మీరు ఆ పాపం చేయడానికి శోధింపబడొచ్చేమో. Even though we should live like Jesus. అయినా కానీ మనము దేవుని యేసుక్రీస్తు వలె జీవించాలి. If you try to live like Jesus, we would be blessed. మనము యేసుక్రీస్తు వలె జీవిస్తే మనము ఆశీర్వదించబడతాము. In Hebrews chapter 12 verse 14 says, అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. Without holiness you cannot see the God. పరిశుద్ధత లేకుండా నీవు దేవుని చూడలేవు. We are all eagerly waiting for that to see the Jesus when we go to the heaven. మనము పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని చూడాలన్న ఆశ అందరికీ ఉంటుంది. It is an indeed excitement moment. అది ఎంతో ఆనందకరమైనటువంటి సందర్భము. We want to see Jesus face to face. మనము యేసుక్రీస్తుని ముఖాముఖిగా చూడాలనుకుంటున్నాము. We are looking for that time. ఆ యొక్క సమయం కొరకు అందరం ఎదురు చూస్తూ ఉన్నాము.
If we want to go to heaven, మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే we want the qualification that is holy. మనకు ఒక అర్హత అనేది ఉండాలి, అది పరిశుద్ధత. But the problem in this world is, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, in this world whatever we see, మన కంటికి ఏమైతే కనపడుతున్నాయో ఈ లోకంలో we give most importance to that only. మనం వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. But we don't give that importance which we cannot see. కానీ మనము మన కంటికి ఏవైతే కనపడవో వాటికి మనం అంత ప్రాముఖ్యతనివ్వము. For example, ఉదాహరణకు our outer look, మన యొక్క పై శరీరాన్ని we give much importance to get ready. మనము రెడీ అవ్వడానికి, తయారవడానికి ఎంతో సమయాన్ని ఇస్తూ ఉంటాం. Good dress, good mobile, good car, good bank balance. మంచి కార్, మంచి బైక్, మంచి ఫోన్, మంచి డ్రెస్ కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటాం. We give much importance for worldly things. మనము ఈ యొక్క లోకానుసారమైనటువంటి వస్తువులకు ఎంతో ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నాం. But some things are there that we cannot see. కానీ కొన్ని విషయాలు ఉన్నాయి, అవేంటంటే మన కంటికి కనపడనివి. That is our spirit. అది మన ఆత్మ. There is no death for our spirit. మన ఆత్మకు మరణము లేదు. Nobody thinks about it. దీని గురించి ఎవరు ఆలోచించరు. We cannot see the God also. మనము దేవుని కూడా చూడను కాబట్టి, That's why we don't give more importance for God. కాబట్టి దేవునికి కూడా మనం అంత ప్రత్యేకతను, అంత ప్రాధాన్యతను ఇవ్వము. When in the epistle of 2 Corinthians chapter 4 verse 18 says, అదే రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. whatever we see with our eyes is all are the temporary things. మనకేవైతే కంటికి కనపడుతున్నాయో అవన్నీ అశాశ్వతమైనవి. What are unseen is eternal. మనకేవైతే కనపడట్లేదో అవన్నీ శాశ్వతమైనవి. Temporary means short term, less time. టెంపరరీ అనగా కొంతకాలం ఉండేవి, కొంత మట్టుకు ఉండేవి. Eternal means long term. ఎటర్నల్ అనగా జీవిత కాలము, శాశ్వతంగా ఉండేవి. Whatever seen to our eyes all are temporary. మన కంటికి ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ అశాశ్వతమైనవి. Unseen God is eternal. కానీ మన కంటికి కనపడని దేవుడు శాశ్వతమైన వాడు. In you there is a spirit. నీలో ఒక ఆత్మ ఉన్నది. For that there is no death. నీ ఆత్మకు మరణము లేదు. After the death your body will decompose in the earth, but your spirit will not die. నీవు చనిపోయిన తర్వాత నీ యొక్క శరీరము మట్టిలో కూరుకుపోతుంది, కానీ నీ యొక్క ఆత్మకు మరణం అనేది ఉండదు. God says that in the epistle of Hebrews chapter 12 verse 14 says, అదే రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడడు. So God is giving utmost importance for the holiness. కాబట్టి దేవుడు పరిశుద్ధతకు ఎంత ప్రాధాన్యతని ఇస్తూ ఉన్నాడు. If you want to be holy, 3 things you have to follow. మనము పరిశుద్ధంగా ఉండాలంటే 3 విషయాలను మనము పాటించాలి. There are some gates in our life to enter into the sin. మనకు కొన్ని ద్వారాలు ఉన్నాయి, అది మన పాపంలోనికి రావడానికి. That is, first point is eye gate. మొదటిది కన్ను ద్వారము. Through the eye gate the sin will enter into our life. మన యొక్క కన్ను ద్వారా పాపం అనేది మన యొక్క జీవితంలోనికి వస్తుంది. Job says that according to the book of Job chapter 31 verse 1 says, 31వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నేను కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగు చూచును. So he made a commitment with his eyes. కాబట్టి యోబు తన కన్నులతో నిబంధన చేసుకొని ఉన్నాడు. I won't see the virgin to my eyes. నేను నా కన్నులతో కన్యకలు నేను ఎలాగూ చూచుదును. One God servant says that, ఒక దైవజనుడు ఏమంటాడంటే, be careful with the second look. మీ యొక్క రెండవ చూపుతో మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. First look that we look all in a common way. మొదటి చూపు అందరం సాధారణంగా అందరినీ చూస్తాము, అది సాధారణమైనదే. We all do that. మనం అందరం అది చేస్తాము. Who is coming, who is going, that we have to know. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. We should not be just like bend our necks and be like more innocent.
ఎంతో బుద్ధిమంతులుగా మనం తలదించుకొని ఏమి తెలియని వాళ్ళగా తలదించుకోకూడదు మనము. There is no mistake or sin in the first look. మనము ఆ యొక్క మొదటి చూపులో ఎటువంటి పాపము లేదు, ఎటువంటి తప్పు లేదు. But when we look into the second look, it is clearly says that it is the intentional look. మనము రెండవ చూపుతో చూస్తే అది కావాలని మనం చూసామని. First look is common look. మొదటిది సాధారణమైనటువంటి చూపు. But second look is intentional look. కానీ రెండవ చూపు మనం రెండోసారి చూసేది అది మనము కావాలని చూస్తున్నామని. Today man's look is spoiled. ఈ రోజుల్లో మానవుని యొక్క చూపు చాలా భయంకరంగా తయారైపోయింది. Man's eyes are spoiled. మానవుని యొక్క చూపు పాడైపోయి ఉన్నది. Especially youth, young brothers. కాబట్టి ప్రత్యేకంగా యవన తమ్ముళ్ళ యొక్క చూపు పాడైపోయి ఉన్నది. Spoiling their eyes by seeing the bad pictures in the mobile phones. చూడకూడని దృశ్యాలను వారు చూసి వారి యొక్క చూపును పాడు చేసుకుంటున్నారు. If you don't do commitment with your eyes like Job, మనము యోబు వల్లే నిబంధన, మన యొక్క చూపు విషయంలో యోబు వల్లే నిబంధన తీసుకుంటే we will be saved. మనము ఎంతో రక్షింపబడతాము. Second point is heart. రెండవది హృదయము. Very critical organ. హృదయము ఎంతో ఘోరమైనది. For example, ఉదాహరణకు once one boy went to this one girl and said, I'll be like your brother. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను నీకు మంచి అన్నయ్యగా ఉంటానని చెప్పాడు. I will protect you. నేను నిన్ను కాపాడుతానని చెప్పాడు. Believe me. నువ్వు నన్ను నమ్ము అని చెప్పాడు. So that girl thought that I got a good brother. కానీ ఆ అమ్మాయి ఏమనుకుందంటే నాకు ఒక మంచి అన్నయ్య దొరికాడు అని అనుకుంది. And she started speaking with him daily in the mobile. ఆ రీతిగా ఆ అమ్మాయి ప్రతిదినము ఫోన్లో అతనితో మాట్లాడుతూ ఉంది. One day he said that please sit on my bike, I am so good. ఒకరోజు ఆ అబ్బాయి నువ్వు నా బండి మీద కూర్చో అని చెప్పాడు. After some days, కొన్ని రోజులైన తర్వాత the brother and sister, the relationship that turned into the lovers relationship. వారి యొక్క అన్న చెల్లెలి యొక్క బంధము ప్రేమికులుగా మారిపోయింది. But one fine day he said that I love you. అని ఒక రోజున వచ్చి ఆ అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. Before what he said, ముందేం చెప్పాడు? he will be like a good brother. నేను నీకు ఒక మంచి అన్నయ్యగా ఉంటానని చెప్పాడు. Later he became like a lover. ఈ తర్వాత ఒక ప్రేమికుడిగా మారిపోయాడు. Your heart would cheat you. Be careful. నీ హృదయము నిన్ను మోసపరచొచ్చేమో, జాగ్రత్త. Without holiness we cannot see the God. మనము పరిశుద్ధత లేకుండా మనము దేవుని చూడలేము. Third point is dressing. మూడో అంశం ఏంటంటే మన యొక్క వస్త్రధారణ. Especially for girls. ఈ మాటలు ప్రత్యేకంగా అమ్మాయిలకు. Nowadays dressing is became very worst, especially in the girls generation. ఈ రోజుల్లో ఈ కాలాల్లో అమ్మాయిల యొక్క వస్త్రధారణ అతి ఘోరంగా తయారైంది. In ancient days there are no proper dresses, so they covered their bodies with small pieces of cloth. పూర్వకాలాల్లో బట్టలు లేక వారు చిన్న బట్టలతో వారి యొక్క శరీరాన్ని కప్పుకుంటూ ఉంటారు. But nowadays money became more, fashion became more, dresses became small. ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువైపోయింది, ఫ్యాషన్ కూడా ఎక్కువైపోయింది, అలాగే బట్టలు కూడా చాలా చిన్నవైపోయినాయి. How much small you wear, that much you are modern and your fashion is. ఎంత చిన్న వేసుకుంటే అంత మోడర్న్, అంత ఫ్యాషన్ అని. One girl's birthday in one day, ఒకరోజు ఒక అమ్మాయి పుట్టినరోజు, and her friend came with dressing with small skirt till her knee. ఆ అమ్మాయి యొక్క స్నేహితురాలు మోకాళ్ళ వరకు ఉన్నటువంటి స్కర్ట్ వేసుకొని వచ్చింది ఆ యొక్క ఫంక్షన్కి. And the birthday girl's mother said, పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తల్లి ఏం చెప్పిందంటే, why you wear this small skirt? నువ్వెందుకు ఇంత చిన్న పొట్టి డ్రెస్ వేసుకున్నావమ్మా అని అడిగింది. And you came by an auto. అది కాకుండా నువ్వు ఆటోలో వచ్చి ఉన్నావు. When the air comes it will be uncomfortable for you. ఒకవేళ నీకు గాలి వస్తే నీకు అనుకూలంగా ఉండదు కదా. So why did you wear this dress? మరి నువ్వు ఎందుకు ఈ డ్రెస్ని వేసుకున్నావు? And she became very serious by listening that words. ఈ మాటలు విని ఆ అమ్మాయి చాలా కోపపడింది. And she called to her mother and complained on her. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఈ ఆంటీ నన్ను ఇలా అంటుందని చెప్పింది. After that mother said and called to that aunt, that is our wish.
our money, our wish, our child wish. Why you are talking in middle? ఆ అమ్మాయి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, మా అమ్మాయి మా ఇష్టము, మా డబ్బులు మా ఇష్టము, మీరెవరు మాకు చెప్పడానికి అని చెప్పారు. And from there the friendship was cut off. అక్కడి నుంచి వారి ఇద్దరి మధ్య ఆ యొక్క స్నేహబంధం విడిపోయింది. Nowadays children are like that. ఈ రోజుల్లో ఆడపిల్లలందరూ అలానే ఉన్నారు. And mothers also support their children. అదే రీతిగా వారి యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంతో సహకరిస్తున్నారు వాటి విషయంలో. Let me ask you a word. నన్ను ఒక మాట అడగనివ్వండి. Precious gold, silver, platinum or diamond, where do we keep it? మనము ఈ యొక్క విలువైనటువంటి వస్తువులు, బంగారము కానీ వెండి కానీ వజ్రము కానీ వాటన్నిటి మనం ఎక్కడ దాచిపెట్టుకుంటాం? In locker, right? మనం బీరువాలోనే కదా. And you should remember that your body is very precious. అదే రీతిగా నీ యొక్క శరీరము కూడా నీ యొక్క జీవితం కూడా ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో స్పెషల్గా ఉంది. You know why? If we see in the epistle of 1 Corinthians chapter 6 verses 19 and 20. అదే రీతిగా 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 19-20 వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. 1 కొరింథీయులకు 6వ అధ్యాయము 19-20 వచనములు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నది, మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవుని మహిమపరచుడి. For you bought with price. నీవు వెలపెట్టి కొనబడి ఉన్నావు. Glorify God in your body, in your spirit, which God has given you. నీ శరీరం ద్వారా దేవుని మహిమపరచు. God has paid a highest range of price for you on the cross of Calvary. దేవుడు నీ కొరకు ఎంతో ఆ యొక్క కల్వరి సిలువలో నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చి ఆయన నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. And you are thinking that అదే రీతిగా నువ్వేమనుకుంటున్నావంటే, I am own myself. నీవు నీ సొత్తు అనుకుంటున్నావేమో. And your life is your wish. నీ జీవితం నీ ఇష్టం అనుకుంటున్నావేమో. Brother and sister and everyone should remember that your life is not your wish. అదే రీతిగా ప్రతి తమ్ముడు ఏమైనా చెల్లెమ్మ గమనించాల్సింది, నీ జీవితము ఇది నీ ఇష్టమైనది కాదు, నీవు నీ సొత్తు కాదని. God gave this life, this body, you should protect it. దేవుడు నీకు ఈ శరీరాన్ని ఇచ్చి ఉన్నాడు, ఈ జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు, దాన్ని నువ్వు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. Glorify the God by your body. నీ యొక్క శరీరం ద్వారా, నీ యొక్క వస్త్రధారణ ద్వారా దేవుని మహిమపరచు. Nowadays young boys are roaming with acid bottles. ఈ రోజుల్లో మగపిల్లలు వారి యొక్క యాసిడ్ బాటిల్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. Why they do that? ఎందుకు తిరుగుతున్నారు? Girls are tempting the boys by wearing tight dresses, slaves dresses to express their body. ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లల్ని రెచ్చగొడుతున్నారు. ఎందుకు? వారి యొక్క టైట్ డ్రెస్సెస్ ద్వారా. Then what boys will do? మరి వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని they will roam behind them, మీ వెనకాల తిరుగుతారు and torture them. మిమ్మల్ని వేధిస్తారు. They will ask that, will you marry me? They will ask. నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. Otherwise they will kill you. లేకపోతే వాళ్ళు నిన్ను చంపేస్తారని. Some of these days in USA universities, కొన్ని రోజుల క్రితము యుఎస్ఏలో the top universities, ఒక టాప్లో ఉన్నటువంటి యూనివర్సిటీ, they interviewed with some boys. వాళ్ళు కొంతమంది అబ్బాయిల్ని వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఉన్నారు. And they asked the question them that, వాళ్ళని ఒక ప్రశ్న అడిగి ఉన్నారు. why are you spoiling girls? మీరు అమ్మాయిల్ని ఎందుకు పాడు చేస్తున్నారు అని అడిగారు. Why do you rape girls? మీరు అమ్మాయిల్ని ఎందుకు రేప్ చేస్తున్నారు అని అడిగారు. And answer from the boys is, అదే రీతిగా ఆ యొక్క సమాధానం అబ్బాయిల నుంచి ఏముందంటే, as we are good boys, మేము మంచి అబ్బాయిలమైనా కానీ, but these girls are tempting us, కానీ ఈ అమ్మాయిలు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. because their dressing style. ఎందుకంటే వారి యొక్క వస్త్రధారణ విషయమై. That's why we are spoiling girls. అందుకే మేము అమ్మాయిల్ని పాడు చేస్తున్నామని. Dear young brother, dear young sister, do not forget that your body is temple of Holy Ghost. కాబట్టి ప్రతి యవ్వన తమ్ముడు యవ్వన చెల్లెమ్మ గమనించాల్సింది, నీ శరీరము దేవుని ఆలమై ఉన్నదని. According to the epistle of 1 Corinthians chapter 10 verse 31, 1 కొరింథీయులు 10వ అధ్యాయము 31వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది.
కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకై చేయుడు. Whatever you do, do all to the glory of God. మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకై చేయండి. Third point is character. మూడవది పద్ధతి. According to the epistle of 1 Peter, మొదటి పేతురు chapter 5, 5వ అధ్యాయము verse 8. 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. 1వ పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Be self-control and alert. Your enemy, devil, prowls around like a lion looking some trough devour. మీరు జాగ్రత్తగా ఉండని, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Devil is in the duty 24/7. అపవాది 24 గంటలు డ్యూటీలోనే ఉంటాడు. Devil does not take rest. ఎందుకంటే అపవాది రెస్ట్ తీసుకోడు. But his duty is he will tries to tempt us. కానీ అపవాది ఒక డ్యూటీ ఏంటంటే మనల్ని ఎప్పుడు శోధనలో పడేద్దామా అని అతని యొక్క ఉద్దేశము. When you get temptation, you should not fall into that temptation. మనకు ఆ యొక్క శోధన వచ్చినప్పుడు మనం ఆ యొక్క శోధనలోనికి పడకూడదు. And you should stand for God. మనము దేవుని కొరకై నిలబడాలి. That's the God purpose. అదే దేవుని ఉద్దేశమై ఉన్నది. If you look into the Bible, the strongest man, call that man as Samson. మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎంత బలమైనటువంటి వ్యక్తి ఎవరంటే సంసోను. But he's having one problem, that is she. అతనికి ఒక సమస్య ఉంది. ఏంటంటే స్త్రీ విషయంలో అతనికి సమస్య ఉన్నది. He attracted to the Philistine woman. అతను స్త్రీ విషయంలో ఎంతో ఆకర్షింపబడి ఉన్నాడు. In his life, there are 3 Philistine women who tempted him. అతని జీవితంలో 3 ఫిలిస్తీన్ స్త్రీలు ఉన్నారు అతని శోధించడానికి. One is Timnath woman. ఒక ఊరిలో ఫిలిస్తీన్లో తిమ్మాతులో ఉన్నటువంటి స్త్రీ. Second is Gaza prostitute woman. గాజాలో ఉన్నటువంటి వేశ్య. Third is Delilah in Sorukku. మూడవ వ్యక్తి డెలీలా అనే. First 2 women he managed very nicely. మొదట ఇద్దరు స్త్రీని బాగానే అతను కంట్రోల్లో పెట్టుకున్నాడు. He thought that I want to sin, I will do. నా ఇష్టము, నాకు పాపం చేయాలనిపించినప్పుడు నేను చేస్తాను, లేకపోతే నేను చేయనని అనుకున్నాడు. Otherwise I will leave it. నేను దాన్ని వదిలేస్తాను కావాలంటే. What is fear in the sin? అసలు పాపంలో భయపడాల్సిందే ఉంది అని అనుకున్నాడు సంసోను. He thought like that. అతను ఆ రీతిగా ఆలోచించి ఉన్నాడు. And he took the sin as very lightly. అతను పాపాన్ని ఎంతో సులువుగా తీసుకున్నాడు. I am so strong, he thought. అతను నేను ఎంతో బలమైన వాడిని కదా అని అనుకున్నాడు సంసోను. By his overconfidence, he spoiled his life. ఆఖరిగా అతను ఒక స్త్రీ విషయంలో అతని యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నాడు, నాశనం చేసుకొని ఉన్నాడు. Don't play with sin. Be careful. పాపముతో ఆడొద్దు, జాగ్రత్తగా ఉండండి. Nowadays young brothers are like this. ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు ఈ రీతిగానే ఉన్నారు. They became slaves to drugs. వాళ్ళు డ్రగ్స్కు బానిసలై ఉన్నారు. They are thinking, if I take drugs, I will take, or I won't take. నేను డ్రగ్స్ తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకోను, అదంతా నా ఆధీనంలో ఉందని అనుకుంటున్నారు. If I don't need, I will leave it. ఒకవేళ నాకు అది అవసరం లేకపోతే నేను దాన్ని వదిలేస్తాను అనుకుంటున్నారు. They are thinking that everything is in them control. ప్రతిదీ వారి యొక్క ఆధీనంలో ఉందని అనుకుంటున్నారు. Once they habituated in these drugs, ఒకసారి వాళ్ళు ఆ యొక్క డ్రగ్స్కి బానిస అయిన తర్వాత they cannot leave them. వారు దానిని వదిలేయలేకపోతారు. They will be like shaking like anything. లేకపోతే వారు ఆ డ్రగ్స్ తీసుకోకపోతే వణుకుతూ ఉంటారు. That is also done in smoking and drinking. అదే రీతిగా అది పొగ త్రాగడంలోను మనము మద్యము తీసుకునేటప్పుడులోను. Every young brother and young sister should remember that you should have boundaries around you. కాబట్టి ప్రతి యవన తమ్ముడు యవన చెల్లెమ్మ గమనించాల్సిందంటే మీ చుట్టూ ఒక
ఒక బౌండరీస్ని మీరు ఉంచుకోవాలి. For example, we have boundaries around our house to protect from. ఉదాహరణకు మనం చూస్తే మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. Every young brother and young sister should remember that we need to have boundaries in our life. అదే రీతిగా ప్రతి యవన తమ్ముడు యవన చెల్లెమ్మ మన యొక్క జీవితంలో ఒక సరిహద్దులు అనేవి ఉండాలి. There is a formula that is 3:3:3. మీరు పరిశుద్ధంగా ఉండటానికి మీకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే 3:3:3. It means ఏంటంటే if girl meet boy, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలిసినప్పుడు he may be a friend or he may be a house beside person. అతను ఎవరైనా కావచ్చు, తన యొక్క బంధువుల యొక్క కుమారులు అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క అన్నదమ్ములు అయి ఉండొచ్చు, పక్కింటి వారై ఉండొచ్చు. Whoever it be, అది ఎవరైనా కానీ we should speak less than 3 minutes. మనము 3 నిమిషాల కంటే ఎవరితో ఎక్కువసేపు మాట్లాడకూడదు. We cannot manage that time. కానీ మనము చూసుకోలేకపోతుంటాం. Oh, 1 hour completed. అయ్యో, 1 గంట సేపు అయిపోయింది. Oh, it is became night. అబ్బో, సాయంత్రం మొత్తం అయిపోయింది. Oh, I do not know it. అయ్యో, నేను టైం చూసుకోలేకపోయాను So you have అనుకుంటారు. to check the time. కాబట్టి ప్రతి ఒక్క యవన తమ్ముడు మీ యొక్క సమయాన్ని చూస్తూ ఉండండి. Second is, రెండవది ఏంటంటే you should be far about. మనము 3 అడుగులు దూరంగా ఉండాలి ఎవరితోనైనా మాట్లాడినప్పుడు. In the 3:3:3. 3:3 అనే ఫార్ములాలో Third one is, మూడవది ఏంటంటే it is very important. చాలా ఇంపార్టెంట్. When you speak with someone else, మనము ఒక పురుషునితోని కానీ ఒక స్త్రీతోని కానీ మాట్లాడినప్పుడు third person should be there. మూడవ వ్యక్తి అనేది మన పక్కన ఉండాలి. If you are talking with a boy or a girl, నీవు ఒక అబ్బాయితో కానీ ఒక అమ్మాయితో కానీ మాట్లాడినప్పుడు you should keep your mother or father beside you మీ పక్కన నీ తల్లిదండ్రులు కానీ ఎవరినైనా ఉంచుకోవాలి. to avoid the unnecessary talkings. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోతారు కాబట్టి. Then just they do their work and go. వారికి వచ్చిన పనిని చూసుకొని వెళ్ళిపోతారు. If you can follow this formula, ఈ ఫార్ములాని మీ యొక్క లైఫ్లో అనుసరించగలిగితే you can be saved from this sin, any sin. మీరు ఎటువంటి పాపము నుంచి మీరు రక్షింపబడగలరు. There will be chance to come out of sin. మీరు పాపంలో నుంచి రావడానికి బయటికి మీకు కొంచెం అవకాశం ఉంటుంది. In these days, social media has increased. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పెరిగిపోయింది. Citizens became netizens. ఇండియన్ సిటిజన్గా ఉండవలసిన వాళ్ళు నెటిజన్స్గా అయిపోయారు. What is the meaning of netizens? నెటిజన్స్ అంటే ఏంటో తెలుసా? It means spending lot of time in internet, WhatsApp, Instagram, YouTube and other social medias. మనము 1 గంట కంటే ఎక్కువగా మనము సోషల్ మీడియాలో ఉంటున్నాం. అది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్ కావచ్చు. Always online. మనం ఎప్పుడు ఆన్లైన్లో ఉంటున్నాం. Some people take their mobile to their bathrooms also. కొంతమంది వారి యొక్క మొబైల్స్ని బాత్రూంలో కూడా తీసుకెళ్తున్నారు. If phone is not there with them, ఒకవేళ వారి దగ్గర ఫోన్ లేకపోతే they will think that something is missing. నా శరీరంలో ఏదో మిస్ అయిపోతుంది అనుకుంటున్నారు. In my body something is missing. నా బాడీలో ఏదో పార్ట్ మిస్ అవుతుంది అనుకుంటున్నారు. Being a phone is okay. ఫోన్ ఉండడం మంచిదే కానీ But we should not go into the control of the phone. కానీ ఫోన్ యొక్క ఆధీనంలోనికి మనం వెళ్ళకూడదు. Phone must be in your control. ఫోన్ అనేది మన ఆధీనంలో ఉండాలి. What you will get? మీకు అవన్నీ చూడడం వల్ల మీకేం వస్తుంది? By seeing all people's status, అందరి స్టేటస్ చూడడం వల్ల మీకేం వస్తుంది? we will think that what they are doing, we will see that. వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అందరికీ మనం చూస్తాం. We will give likes and we want likes from others. వాళ్ళకి లైకులు కొట్టించుకోవడం, మనం లైకులు కొట్టించుకోవడమే సరిపోతుంది. At least will you get 1 mark in the exams? మీకు 1 మార్కైనా వస్తుందా ఎగ్జామ్లో? You will get proper job. ఒక మంచి జాబ్ అయినా మీ యొక్క జీవితంలో వస్తుందా? Some people will remember their subjects like their properties. వారి యొక్క సబ్జెక్ట్స్ని బీటెక్లో వారి ఆస్తుల్లాగా వెనకాల ఉంచుకుంటూ ఉంటారు. In BTech, how many brother? If we ask that, తమ్ముడు బీటెక్లో ఎన్ని పోయానని అడిగితే 14. Aha, how much property is there? 14 సబ్జెక్టులు పోయావా, అమ్మో ఎంత ఆస్తి ఉంచుకున్నావు అని అంటారు. So we need to protect our character.
కాబట్టి మనము మన యొక్క పద్ధతిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. Fourth one is plan. నాలుగో అంశము ప్రణాళిక. We plan our studies, career, family, but God says that in Jeremiah chapter 29 verse 11 says, మనము మన యొక్క జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఉండాలని అంటే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగించినట్లుగా అవి సమాధకరమైనవే కానీ ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. God has special plan for us. దేవుడు మన యొక్క జీవితంలో ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. That is a good plan for us. అది మనకు ఒక మంచి ప్రణాళిక ఉన్నది. So what we have to do? కాబట్టి మనం ఏం చేయాలి? We should think that our life is not our wish. మనం ఏమనుకోవాలంటే నా జీవితం నా ఇష్టం కాదు. First thing we have to do is we should pray to God. కాబట్టి మనం మొదటిగా ఏం చేయాలంటే మన యొక్క జీవితం గురించి మనం ప్రార్థించాలి. Depend on the God's plans only. మనము దేవుని యొక్క ప్రణాళికల మీద ఆధారపడి ఉండాలి. We should pray for God. మనము దేవుని ఎదుట మనం ప్రార్థించాలి. Thy will be done. దేవుని యొక్క ఉద్దేశమే జరుగుతుంది. Not my will or your will. నా యొక్క ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశమే జరుగుతుంది. God plans are safe for us. దేవుని యొక్క ప్రణాళికలు మనకు ఎంతో రక్షణ కలిగిస్తుంది. So 4 points in Christian youth is, కాబట్టి 4 అంశములు యవన బిడ్డల యొక్క జీవితంలో ఏంటంటే, first point is uniqueness. మొదటిది ప్రత్యేకత. Second point is holiness. రెండవది పరిశుద్ధత. Third point is character. మూడవది పద్ధతి. Fourth point is plans. నాలుగవది ప్రణాళిక. May God bless us. Help us to follow these things. దేవుడి ఈ విషయాలను మన యొక్క జీవితంలో నడువులాగును దేవుడు సహాయం దయచేయను గాక. May God bless us these words. దేవుడి యొక్క మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించును గాక. May God bless us all of you. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. Thank you all. థాంక్ దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రత్యేకంగా పాషం గారికి ఈ యువజన ఆదివారం సందర్భంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి కూడి వచ్చిన యవన బిడ్డలకు మరి మా సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ యొక్క యువజన ఆదివారము ఎంతో మహిమకరంగా మరి దేవునికి ఎంతో ఘనకరంగా జరిగింది. మనకందరికి కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి మాటలను కూడా మనం విన్నాం. మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా మరి అన్ని విషయాల్లో బిడ్డలు వాక్యం చెప్పటంలో కానీ చదవటంలో కానీ మరి పాటలు పాడటంలో కూడా కానీ ఎంతో చక్కగా బిడ్డలు దేవుణ్ణి మహింపరిచారు. మరి ముఖ్యంగా జాన్ పాలు షారోన్ మరి ఎంత చక్కగా వాక్యాన్ని 4 అంశాలని కూడా యవనస్తులు ఏ రీతిగా జీవించాలి అనేటువంటి అంశాలని 4 అంశాలు చక్కగా వివరంగా మనకందరికీ తెలియజేశారు. ఎంత సంతోషం! మరి మనకే ఎంత సంతోషంగా ఉంటే మరి ఆ బిడ్డల కన్నా ఆ తల్లిదండ్రులకి ఇంకెంత సంతోషం ఉంటుందో. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రుడు నలుగురు పొగిడినప్పుడే సంతోషం కలుగుతుంది అన్నారు కదా. నిజంగా ఆ బిడ్డల్ని పాషం గారు ఎంతో చక్కగా స్నేహితులుగా ఉంటూ వాళ్ళని ఎంతగా కాపాడుకుంటూ మరి దేవుని బిడ్డలుగా దేవుని మహిమకరంగా జీవించాలని ఆ బిడ్డల్ని పెంచుతున్నారు. మనం కూడా ఆ రీతిగా మన బిడ్డలందరినీ కూడా పెంచాలనేది మరి మనం కూడా మరి ఆదర్శంగా తీసుకున్నాం. మరి ఇప్పటి వరకు కూడా మరి అన్ని కార్యక్రమాల్లో బిడ్డలు చక్కగా పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఒక దైవిక కుటుంబంలో లేక పుట్టినటువంటి గారాభంగా పెరిగినటువంటి బిడ్డ తన యవ్వన జీవితాన్ని ఈ లోక స్నేహితులతో కలిసి మరి తన జీవితాన్ని ఎలాగా మరి
అది ఆదర్శంగా మరి అంటే ఆ అమ్మాయిలాగా కాదు కానీ మరి అట్లా కాకుండా మనం దేవుని బిడ్డలంగా ఎలాగ జీవించాలనేది మరి మరి ప్రదర్శించబోతున్నారు కనుక మరి మనందరం కూడా చూసి మన బిడ్డలే కాబట్టి ఒక రాత్రిలోనే నేర్చుకున్నారు చక్కగా. మరి దాన్ని చూసి మనం మన బిడ్డల్ని ఆశీర్వదిద్దాం. నేను రానండి, మీరే వెళ్ళండి. నేను చర్చికి ఫంక్షన్స్కి ఎక్కడికి రాను. వచ్చినప్పటి నుంచి పిల్లల గురించి అడిగి నన్ను బాధ పెడతారండి. నా బాధని ఇంకా రెట్టింపు చేస్తారు. నేను రాను, మీరే వెళ్ళండి. అదేంటి అలా అంటే ఎలా? 15 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళిదే నువ్వు నేర్చుకుంది. సర్లే చాలే అండి, 15 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉన్నాం కదా, మరి మనకి ఇంతవరకు పిల్లలే లేరు. నేను రానండి, మీరే వెళ్ళండి. నీకు దేవుని మీద కోపమా నా మీద కోపమా? నన్ను విసిగించకండి, వెళ్ళండి, నేను రాను. డోర్ తెరువు. దేవా, నా కోసం కాకపోయినా నా భార్య కోసమైనా మా జీవితంలో అద్భుతం చేయండి. కృపా, ఓ దైవ కృపా, ఈరోజు నువ్వు నాకు మంచి పని చేసావు. ఆదివారం చర్చికి వెళ్ళకుండా చాలా మంచి పని చేసావు కృపా. ఆదివారం చర్చికి వెళ్ళిన వాళ్ళంటే నా కన్నబిడ్డలు. ఈరోజు నువ్వు కూడా నా కన్నబిడ్డవే. అయినా 15 సంవత్సరాల నుంచి దేవుడు చర్చిలను తిరుగుతున్నావు. నీ గర్భఫలం దయచేశాడా దేవుడు? లేదు. మరి ఆ పాస్టర్లు వాళ్ళంతే చెప్తారు, వాళ్ళ చుట్టూరు తిప్పించుకోవడానికి. వాళ్ళు ఏం చేయరు. ఇక నీకు ఈ జీవితాంతం నీకు గర్భఫలం రాదు. నువ్వు చచ్చిపోవాలి. చచ్చిపో, నువ్వు బ్రతికి వేస్ట్, చచ్చిపోవాలి. ఇదిగో తాడు, ఊరేసుకో. అవును, నిజమే కదా. పిల్లలు లేని బ్రతుకు నాకెందుకు? నేను చచ్చిపోవాలి, నిజంగానే నేను చచ్చిపోవాలి. కృపా, కృపా, ప్లీజ్ డోర్ తెరవ్వా. ఏంది ఈ బాధలో ఏమైనా చేసుకుంటుందా ఏంది? ఏ పిచ్చిదానే, ఏం నువ్వు చేసింది? ఏం పని అది? 15 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నావు, ఎలా చేయాలి ఏందని నీకు తెలీదా? ఏం నువ్వు చేసిన పని? నన్ను క్షమించండి. పోయిన వారం పాస్టర్ గారు ఆయన దెబ్బల చేత మనం రక్షింపబడినామని చెప్పిన మాటలు మర్చిపోయానండి. మనకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, మనం ఆ దేవుని కోసమే జీవిద్దామండి. నన్ను క్షమించండి. మనకు పిల్లలు లేకపోయినా సరే బయట నుంచి తెచ్చి పెంచుకుందాం. అలాంటి పిచ్చి పని ఎప్పుడు చేయగాక. అలాంటి పిచ్చి పని చేయనని నాకు మాట ఇవ్వు. సరేనండి, ఎప్పుడు చేయను. కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు తన అసాధ్యమైన శక్తితో తన గర్భఫలాన్ని తాకి మూయబడిన గర్భఫలాన్ని తెరిచాడు. విక్టర్, ఒరే విక్టర్, బాగున్నారా? నేను బాగానే ఉన్నానురా. నీ కూతురు పుట్టిందంట కదా, ఏది? కృప, పాపని ఇలా తీసుకురా. 15 సంవత్సరాల తర్వాత కూతురు పుట్టింది. చాలా సంతోషం రా. అచ్చం నీలానే ఉందిరా విక్టర్. అమ్మా కృప, లేక లేక పుట్టిందని పాపని గారాబంగా పెంచమాకండి. మన గారాబమే మన పిల్లల్ని చెడగొడుతుంది. మరి ముఖ్యంగా ఫోన్లు ఎక్కువ చూపించగాకండి. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పాపకి ఏమన్నా కొనివ్వు. సరేరా, నేను వెళ్ళొస్తాను. సరే మావయ్య. కొన్ని సంవత్సరాల తర్వాత హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. డాడీ, నాకేం పేరు లేనట్టు ఈ గిఫ్ట్ అని పేరు పెట్టారండి. 15 సంవత్సరాల తర్వాత నువ్వు మాకు పుట్టడం అనేది ఒక వరం, అందుకని చెప్పేసి నీ గిఫ్ట్ అని పేరు పెట్టాం. డాడీ, మరి ఈరోజు నా బర్త్డే కదా, ఏం గిఫ్ట్ తెచ్చారు? ఇదిగో నీకోసం ఒక చిన్న గిఫ్ట్, బైబిల్. వావ్, బైబిల్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇది నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా చదివేవంటే నువ్వు అడిగినవన్నీ కొనిస్తాను. సరేలే అండి, అంకుల్ గారు చెప్పారు కదా అతి గారాబం చేసి పాడు చేయొద్దని, గుర్తుందా? నా బంగారు తల్లి గురించి నాకు తెలుసు.
రేపు గిఫ్టీని కాలేజ్లో జాయిన్ చేయాలండి. మీ బంగారు తల్లికి కాలేజ్లో ఎలా ఉండాలో ఏంటో అన్నీ చెప్పండి. కాలేజీలో అందరు నీలాగే మంచి వాళ్ళే ఉండరు, చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళతో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. నువ్వు కొంచెం పెద్దాని అయ్యావు కాబట్టి నీకు మంచి చెడ్డలు తెలుసు అనుకుంటున్నాను. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు. డాడీ మరి నా కోసం ఏమైనా తెస్తారా? నువ్వు అడగాలే కానీ కొండ మీద నా కోతిని కూడా కొన్ని తీసుకొస్తా. థ్యాంక్ యూ డాడీ. చా, అరగంట నుండి వెయిట్ చేస్తున్నాను, ఎంతవరకు బస్సులు రాలేదు. ఈ బస్సులన్నీ ఎక్కడికి వెళ్ళాయో ఏంటో. హాయ్ గిఫ్టీ. హాయ్ రమ్య. ఏంటి బాయ్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నావా? చా, నాకు బాయ్ ఫ్రెండ్సే లేరు. హే ఊరుకో, పాతకాల డైలాగ్ వేస్తావు. ఆ జనరేషన్ అంటే బస్ కోసం బస్ స్టాప్కి వచ్చేవాళ్ళు. ఈ జనరేషన్ ఎవరు బాయ్ ఫ్రెండ్ కోసం అయితే బస్ స్టాప్కి వస్తారు. అప్పాచి బైకు, బాయ్ ఫ్రెండ్ ఈ మామూలుగా ఉండదు కదా గిఫ్టీ. ఇంకా ఏంటి గిఫ్టీ నువ్వు ఇలా ఉన్నావు? జీన్స్ ఎప్పుడు వేసుకుంటావు, టీ షర్ట్స్ ఎప్పుడు వేసుకుంటావు? పెళ్ళైన తర్వాత ఎటు కూడా వేసుకోవులే. సర్లే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. నాకు ఫోన్ లేదు రమ్య. వాట్, ఏంటి ఫోన్ లేదా? ఊరుకో గిఫ్టీ, ఇంకా చిన్నపిల్ల 2 జల్లు వేసుకొని లాలీపాపులు చిగుతుంటే ఎలా? మనం పెద్దవాళ్ళం అయ్యాము, కాలేజ్కి వెళ్తాం, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నాము. ఫోన్ మెయింటైన్ చేయాలి, 4 బాయ్ ఫ్రెండ్స్ని తీసుకొని తిరగాలి, బైక్స్ మీద రైడ్స్కి వెళ్ళాలి, టాన్ జీన్స్లన్నీ అవి అన్నీ ఇవన్నీ చూడాలి. అమ్మమ్మవా లేకపోతే మోడర్న్ అమ్మాయిలాగా ఉంటావా? ఏంటి గిఫ్టీ? సర్లే నీకు ఒక సీక్రెట్ చెప్తాను రా. ఏంటి? మనకి ఏదైనా కావాలంటే పేరెంట్స్ ముందు అన్నం తినకుండా నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటే మనకి ఏది కావాలో వాళ్ళు ఇస్తారంట. నువ్వు అలా ట్రై చెయ్యి. ఇదిగో చూడు నా కొత్త ఫోన్ ఎలా ఉందో. సర్లే గిఫ్ట్, నేను వెళ్ళొస్తాను, బాయ్. సరే రమ్య. చా, ఫోన్ అడిగినప్పుడల్లా బైబిల్ చదువు అంటారు. అసలు ఫోన్కి బైబిల్కి సంబంధం ఏముందని? నేను ఈరోజు ఎలాగైనా ఫోన్ కొనిపించుకోవాలి, లేకపోతే నేను అన్నం కూడా తినను. నిజంగానే ఫోన్కి బైబిల్కి లింక్ ఏంది? నేను కూడా ఎంత చించినా నాకు రాలా. నిజంగానే చూసావా, మీ అమ్మ నాన్నలు మీరు లేక పుట్టావులే అని ఏదన్నిటిగా కొనిపిస్తా అన్నారు. మరి నీకు ఫోన్ కొనిపిస్తున్నారా? మీ ఫ్రెండ్ రమ్య వాళ్ళ పేరెంట్స్ చూడు, ఏది అడిగినా కొనిపిస్తారు. పేరెంట్స్ అంటే అలా ఉండాలి. సర్లే కానీ నేను కొనిపిస్తా. బదులుగా నీవు నాకు ఈ లోకంలో ఉన్నంత సంతోషం, స్వాతంత్రం, స్వేచ్ఛ అన్నీ నేను నీకు ఇస్తా. కానీ బదులుగా నువ్వు నాకు నీ హృదయాన్ని ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? నువ్వు నీ హృదయాన్ని ఇస్తావా? ఆహాహాహా. చా, తీసుకున్న హృదయం. ఇదిగో బంగారు తల్లి హృదయం, ఇది నా సొంతం. ఇదిగో బంగారు తల్లి హృదయం. అమ్మా గిఫ్టీ, ఏంది పెద్ద పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి, ఏమైంది? డాడీ, నాకు ఎలాగైనా ఫోన్ కావాలి. అదేందమ్మా, ఇన్నాళ్ళు ఏంది ఇప్పుడు ఫోన్ అడుగుతున్నావు ఏంటి? ఏమైంది? నేను ఫోన్ కొనిపిపోతే ఈరోజు అన్నం తినను, బైబిల్ కూడా అస్సలు చదవను. సరే వెళ్ళొస్తా ఉండు. అమ్మా గిఫ్టీ. డాడీ తెచ్చారా? ఇదిగో అమ్మా నీ కొత్త ఫోను. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఆ ఫోన్తో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో చెడు విషయాలు కాకుండా వాక్యానుసారమైన అన్నీ చూడాలి, అంతేగాని చెడు విషయాలకు వాడకూడదు దాన్ని. సరే డాడీ, మీరు చెప్పినట్టే అంట. విక్టర్, ఒరే విక్టర్. మామయ్య బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. నీ కూతురు అసలు ఏం బాగాలేదు. ఏమైంది మామయ్య? నీ కూతురు రోజుకి ఒకరితో తిరుగుతుందిరా. వేరే వాళ్ళని చూసి పొరపడి ఉంటారు. నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయిరా. నీ కూతురు చెడిపోక ముందే నువ్వు ఎవరొకరికి ఇచ్చి పెళ్లి చెయ్యి. మన కూతురు మన చెయ్యి జారకూడదు. అదేంది మామయ్య ఎలా అన్నారు? గిఫ్టీ అటు చేయదే, ఎవరినో చూసి పొరపాటు బరు ఉంటారు. హలో హలో ప్రణయ్. హలో చెప్పు. నేను ప్రణయ్, నీ గిఫ్టీని. హలో చెప్పు. ఏం లేదు ప్రణయ్, మన ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. మనకు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. నువ్వు ఇంట్లో వచ్చి చెప్తావా? అవునా, అట్లయితే చేసుకో. అదేంటి ప్రణయ్ అలా అంటావు? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని. అయితే అబార్షన్ చేసుకో, అవసరమైతే డబ్బులు నేను ఇస్తా. హలో హలో ప్రణయ్, హలో. నేను మా అమ్మ నాన్న ఎంతగానో మోసం చేశాను.
నా దేవుని అమ్మ నాన్న ఎంతో నా స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాడుకొని ఎంతగానో మోసం చేశాను. ఈ ఫోన్కి అలవాటైపోయాను. నేను ఇప్పుడు ఎవరి ముందు తలెత్తుకోలేను. మా నాన్న ముందు, మా అమ్మ ముందు, ఈ లోకం అంతా ముందు నన్ను చాలా హీనంగా చూస్తారు. నేను ఇప్పుడు బ్రతికుండి ఏం ఉపయోగం లేదు. నేను ఎలాగైనా చావాలి. ఇదిగో ఈ బంగారు తల్లి ఇప్పుడు బంగారు తల్లి కాదు, మాడిపోయిన బొగ్గు. ఇదిగో గిఫ్టీ కాలేజ్కి టైం అవుతుందిరా. ఏంటి రోజు కాలేజ్ లేదా? గిఫ్టీ ఏమైందిరా? గిఫ్టీ ఏమైందిరా? బంగారు తల్లి ఏమైందిరా నీకు? గిఫ్టీ లేరా? గిఫ్టీ లేరా? అయ్యో కృపా పిల్లకి మంచి సంబంధం తెచ్చాను. కృపా ఏమైంది? కృపా గిఫ్టీ లేన్. అయ్యో యేసయ్యా, కృపా గిఫ్టీ కృపా యేసయ్యా, కృపా ఇంకెక్కడ కృపరా? కృపా లేదు, గిఫ్టీ లేదు. అమ్మా గిఫ్టీ ఏమైంది? కృపా తల్లి గిఫ్టీ. కృపా లేవు. కృపా ఏమైంది? కృపా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు మీరిద్దరు. అరే నీకేదో చెప్పాలని కృప ఏదో రాసింది. నేను జరగాల్సిన కార్యక్రమాలు చూడటాను. లేగు కృపా నన్ను ఒంటరివాణ్ణి చేసి మీరు అందరూ వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బతికుండాలి? నేను కూడా చనిపోతా. ఈరోజు ఈ బంగారు తల్లే కాదు, ఒక అవుట్కి 3 పిట్టలు అవుట్. అలాగే ఈ రోజుతో కాదు, మీ అందరినీ, ఈ పాస్టర్స్ని. దేవునికి స్తోత్రం. మరి ఎంతో అద్భుతంగా మరి బిడ్డలు స్కిట్ని బాగా ప్రదర్శించారు. సమయం చాలా తక్కువ ఉంది. నిన్నటి దినాన్నే వాళ్ళకి స్కిట్ నేను పంపించడం జరిగింది. స్కిట్ పంపించి ప్రాక్టీస్ సరిపోదేమో కదా, వచ్చే వారం ప్లాన్ చేద్దామంటే, లేదయ్య గారు ఈ వారమే మేము కష్టపడి నేర్చుకుంటామని రాత్రికల్లా బిడ్డలందరూ కూడా సిస్టర్ గారింటి వద్దగుండి అయ్యగారు మీరు ఇచ్చిన స్కిట్టే మేము ప్రాక్టీస్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చక్కగా ఒక స్కిట్టే ఇచ్చాను. దాన్ని రాత్రికల్లా ఎంతో అద్భుతంగా చాలా చక్కగా బిడ్డలకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రదర్శించారు. దేవుడి బిడ్డలందరినీ దీవించి ఆశించునుగాక. ఆమేన్. అందరూ కూడా చప్పట్లో వారు పోషించారు. ఇక్కడ పాత్రలు అనేవి ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకిచ్చిన పాత్ర ఏదైనా కానీ అది దేవునికి మహిమార్థకరముగా దేవుని ఘనపరుస్తున్నావు. నీకు ఇచ్చిన పాత్ర ఏదైనా కానీ దాని ద్వారా దేవుని వాక్యాన్ని నీవు ఇస్తున్నావు కాబట్టి దేవుడిని ప్రత్యేకంగా దీవిస్తాడు. కాబట్టి చక్కగా ఇచ్చిన ప్రతి పాత్రను కూడా వారు చక్కగా ప్రదర్శించారు. దేవుడు వారందరిని దీవించునుగాక. సమయం మించిపోతుంది కనుక